మా వెనకాల కనిపిస్తుందంతా కూడా బెత్లహేము పట్టణము. ఇది ప్రస్తుతం పాలస్తీనా అధీనంలో ఉంది. ఇది మేముంటున్న హోటల్ నుంచి కనిపిస్తున్నటువంటి వ్యూ. చాలా చక్కటి పట్టణం, కొండలు, లోయలు అన్ని కలిసి ఉండేటటువంటి పట్టణం. దీని రాజుల పట్టణం అని కూడా పిలుస్తారు. పాత నిబంధనలో ముఖ్య రాజు అయినటువంటి దావీదుకి చెందినటువంటి పట్టణం ఇది. దావీదు ఇక్కడ ఎలా పుట్టాడో మీ అందరికీ తెలిసిన విషయమే. మోయాబు నుండి రూతు వచ్చిన తర్వాత రూతు బోయేజును పెళ్లి చేసుకొని బోయేజు ఓబేదును కని, ఓబేదు యెషయిని కని, యెషయికి కుమారుడైనటువంటి దావీదు ఇదే పట్టణంలో జన్మించాడు. అప్పుడు చాలా చిన్న గ్రామంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా బాగా అభివృద్ధి చెందింది. పాత నిబంధనకు అంతటికి ముఖ్యుడైనటువంటి రాజు దావీదు ఇక్కడ జన్మిస్తే తర్వాత మనందరినీ జీవితాలను మార్చివేయగలిగినటువంటి మన సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కూడా ఇదే పట్టణంలో జన్మించాడు. బెత్లహేములో యేసయ్య పుట్టాడన్న విషయం మనందరికీ తెలుసు. ఆ బెత్లహేమును అందుకనే ఏమని పిలుస్తున్నారంటే రాజుల పట్టణం అని పిలుస్తున్నారు. రాజుల పట్టణము అందరికీ రారాజు అయినటువంటి యేసయ్యను మనకు అందించింది. ఆ రాజుకు సాగిలపడదాం, నమస్కరించుదాం, నిన్ను మనం స్తుతిద్దాం.